అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు అష్టమి, పాల్గొన మాసపు ఆదివారం. అష్టమి తిథి అంటే శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి శ్రీకృష్ణుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఎంతో ప్రీతికరమైనటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ రోజున భాగవతంలోని ఈ కథలను భక్తి శ్రద్ధలతో విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజుతో సుఖమహర్షి ఈ విధంగా భాగవతం కథలు వినిపిస్తూ, ఓ రాజేంద్ర, సూర్యుడు ఒక్కటే అయినా సర్వదేశాల ప్రజలకు ఏ విధంగా కనిపిస్తున్నాడో అలాగే సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుడు కూడా ఏకరూపియే. సత్వగుణం వలన దేవతలు, ఋషులు, రజోగుణం వలన అసుర బృందాలు, తమోగుణం వలన యక్షులు, రాక్షసులు పుట్టారు. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను జ్ఞానులు తమ ఆత్మలోనే దర్శించారు. శరీరం మీద అభిమానం వలన, నేను నాది అనే అహంకారం వలన రాగద్వేషాలు పుడుతున్నాయి. కాబట్టి కామించి గోపికలు, విపరీతమైనటువంటి భయంతో కంసుడు, వైరభావంతో శిశుపాలుడు, ప్రేమతో మీరు, భక్తితో మేము ఆయన దర్శన భాగ్యం పొందుతున్నాం. జయా విజయులు, వైకుంఠంలో ద్వారపాలకులు, విష్ణు సేవా తత్పరులు. ఒకనాడు సనక సనందనాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠానికి రాగా అది తగునటువంటి సమయం కాదని చెప్పి ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు ఆ మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యదరని చెప్పి వారిని శపిస్తారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడుకోగా మహర్షుల శాపమునకు తిరుగులేదు. కాబట్టి మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన మార్గాన్ని కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారు అని చెప్పి స్వామివారు వారికి ఉపశమనాన్ని ఇస్తారు. అప్పుడు వారు మీకు వివరంగా 7 జన్మలు ఉండలేమని చెప్పి విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని చెబుతారు. ఆ జయా విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతవ్రక్తులుగాను జన్మించారు. ఈ విధంగా ప్రతి జన్మలోనూ విష్ణు అవతారం చేత వదులై తరువాత శాప విముక్తిని పొందారు. కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి దితిగర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనేటటువంటి మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతమైనటువంటి భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవించాడు. అప్పుడు జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదారుస్తాడు. తరువాత రాజ్యపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను తపస్సుకై వెళ్తాడు. ఆ విధంగా తపస్సు కోసమై మందరగిరి పర్వత ప్రాంతాలలో నిరాహారుడై ఒంటికాలి బొటనవేల మీద నిలిచి 100 దివ్య సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు. అతని తపో మహిమకు సముద్రాలు సైతం అల్లకల్లోలంగా మారతాయి. కులగిరులు కంపించిపోతాయి. గృహ నక్షత్రాదులు, సూర్యచంద్రాదులు గతి తప్పి తిరుగుతాయి. లోకాలన్నీ కింద మీదలవుతాయి. ప్రళయాన్ని తట్టుకోలేకపోతారు దేవతలందరూ. బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు. హిరణ్యకశిపునిపై దయతలచమని చెప్పి స్వామిని ప్రార్థిస్తారు. అందుకు ఫలితంగా హిరణ్యకశిపునికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. వరాలు కోరుకోమని అడుగుతాడు. హిరణ్యకశిపుడు ఈ విధంగా కోరుకుంటాడు. భూతలాలలో దేని వలన నాకు మృత్యువు రాకూడదు స్వామి. వెలుపల లోపల, పగలు రాత్రి, నేలలో నింగిలో, నిప్పులో, నీటిలో ఎక్కడా కూడా ఎలాంటి ఆయుధం చేత కూడా నాకు మృత్యువు అనేది రాకూడదు. నరుల వలన, మృగాల వలన, ప్రాణరహితులైన వాటి చేత గాని, ప్రాణ సంహితాలైన వాటి చేత గాని, దేవతలు, దానవులు, ఉరగల చేత నాకంటూ అసలు వాటి చేత మరణమే లేకుండా వరాన్ని ప్రసాదించు. అప్రతిహత రాజ్యాధికారం, సకల లోకాలను జయించే శక్తిని, అనిమాది ఐశ్వర్యాలను నాకు ప్రసాదించు. హిరణ్యకశిపుడు అడిగినవన్నీ కూడా చాలా దుర్లభాలు. అయినప్పటికీ బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తాడు. తపస్సు చాలించమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తనకిక తిరుగులేదని చెప్పి రెచ్చిపోతాడు హిరణ్యకశిపుడు. వరగర్వంతో హిరణ్యకశిపుడు విజృంభిస్తాడు. దేవతలను జయిస్తాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. పంచభూతాలను నిర్బంధిస్తాడు. తపస్సులను భంగపరుస్తాడు. సాధులను హింసిస్తూ ఉంటాడు. దేవతలందరూ విష్ణువుతో మొరపెట్టుకోగా శ్రీ మహావిష్ణువు కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశిపుని పట్టి వధిస్తాడు. మీకు భద్రంగా ఉంటారు అని వారికి అభయాన్నిస్తాడు. ఆ విధంగా కొంతకాలానికి లీలావతి హిరణ్యకశిపుని యొక్క భార్య,
ఆవిడ ప్రసవిస్తుంది. ఆ శిశువుకు ప్రహ్లాదుడని నామకరణం చేస్తారు. తపస్సు ముగిచ్చి వచ్చినటువంటి హిరణ్యకశిపుడు తన భార్యను నారదముని ఆశ్రమం నుండి తీసుకెళ్లి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకుంటాడు. ఆ విధంగా పుట్టుకతోనే ప్రహ్లాదుడు భగవద్భక్తుడవుతాడు, బ్రహ్మజ్ఞానవుతాడు, తండ్రికి విరుద్ధంగా ఎదుగుతాడు, నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రహ్లాదునికి 5 ఏళ్లు వస్తాయి. ప్రహ్లాదుణ్ణి పాఠశాలలో వేయాలని చెప్పి తన గురువు శుక్రాచార్యుని కుమారుడైనటువంటి చండామార్కుల వారిని పిలిపించి ప్రహ్లాదునికి పాఠాలు చెప్పమంటాడు హిరణ్యకశిపుడు. సరేనంటూ ప్రహ్లాదుణ్ణి తన వెంట ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు చండామార్కుడు. అక్కడ కొందరు రాక్షస బాలుడితో పాటు ప్రహ్లాదునికి చదువు చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ చదువు నచ్చలేదు ప్రహ్లాదునికి. అది వ్యర్థమని చెప్పి తెలుసుకుంటాడు. పరతత్వాన్ని బోధించేది సరైనటువంటి చదువని, ఆ చదువు కేవలం హరినామ స్మరణతోనే సాధ్యం అవుతుందని చెప్పి ప్రహ్లాదుడు భావిస్తాడు. అలా అనుకొని రాత్రి పగలు హరినామ స్మరణ చేయడం ప్రారంభిస్తాడు. ఆ హరినామ స్మరణలో ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉండేవాడు, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండేవాడు. భగవంతుని సాన్నిధ్యాన్ని ఆశిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడు. అతన్ని అందరూ కూడా వెర్రివాడు అని చెప్పి, తోటి పిల్లలు పిచ్చివాడు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఒకనాడు పిల్లాడి చదువు సంధ్యలు ఏ మేరకు వచ్చాయని చెప్పి తెలుసుకోవాలి అని అనుకుంటాడు హిరణ్యకశిపుడు. అప్పుడు కుమారుణ్ణి గురువుని పిలిపిస్తాడు. వచ్చినటువంటి ప్రహ్లాదుణ్ణి చేతులు చాచి కౌగిలిలోకి తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. నాయనా ప్రహ్లాద, గురువుల దగ్గర బాగా చదువుకొని ఉంటావుగా, సకల శాస్త్రాలు అభ్యసించి ఉంటావు. ఏది చదువంటే ఏమిటో, అందులోని మర్మం ఏమిటో చెప్పు అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. తండ్రి, చదువంటే శ్రీహరిని జపించడమే అని అంటాడు ప్రహ్లాదుడు. చదువులలోని మర్మమంతా ఆ భగవంతుడు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోవడమే అని అంటాడు. పాప పంకిలమైనటువంటి ఈ లోకాన్ని త్యజించి విష్ణుపదం చేరుకోవడమే తన లక్ష్యమని, దానికోసం తపస్సు చేయాలనుకుంటున్నానని చెబుతాడు ప్రహ్లాదుడు. కుమారుడి మాటలు గుండెల్లో గుణపాలు దించినట్లుగా ఉంటుంది హిరణ్యకశిపునికి. తన విరోధి అయినటువంటి విష్ణుమూర్తిని గురించి ఎవరో చాటుగా ప్రహ్లాదునికి అన్నీ నూరు పోస్తున్నారేమోనని చెప్పి భావిస్తాడు. అందుకే ప్రహ్లాదుని యొక్క బుద్ధి పెడత్రోవ పట్టిందేమోనని అనుకుంటాడు. వణికిపోతూ ఉన్నటువంటి చండామార్కుడిని దగ్గరగా పిలిచి అతనికి ఈ విధంగా చెబుతాడు. పిల్లాడికి సరైనటువంటి చదువులు చెప్పండి, శిక్షించినా పర్వాలేదు, చక్కని చదువు తలకెక్కాలి, సరేనా అని అంటాడు. సరేనంటూ ఆశ్రమానికి ప్రహ్లాదునితో సహా చేరుకుంటాడు చండామార్కుడు. చేరుకున్న తర్వాత ఈ విధంగా చెబుతాడు. ప్రహ్లాదా, శ్రీహరిని భగవంతుడు అంటున్నావు, తప్పు నాయనా. మనకు భగవంతుడు కేవలం మీ తండ్రిగారే, హిరణ్యకశిపుడు. అతన్నే మనం ఆరాధించాలి, అతను చెప్పిందే మనకు వేదం అని అంటాడు చండామార్కుడు. అందుకు సమాధానంగా నవ్వి ఊరుకుంటాడు ప్రహ్లాదుడు. ఇతన్ని శిక్షించాల్సిందే అని అనుకుంటాడు గురువు. కొడతానని చెప్పి మీదికి వస్తాడు. నేను చెప్పిందే నువ్వు చదవాలి, వేరొకటి చదివితే ఒప్పుకోను సుమా అని బెదిరిస్తాడు. రాక్షసులకు అవసరమైనటువంటి దండనీతిని బోధించాడు అతనికి. వింటే కదా ప్రహ్లాదుడు, ఏది చెవికెక్కించుకోవడం లేదు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని చదువు గురించి మరలా తెలుసుకోవాలని చెప్పి అతన్ని పిలిపిస్తాడు హిరణ్యకశిపుడు. సర్లే పోని బాగుపడుంటాడులే అని అనుకుంటాడు. తన గురించి అంతా తెలుసుకుని ఉంటాడులేనని చెప్పి భావిస్తాడు. వచ్చినటువంటి ప్రహ్లాదుణ్ణి మరలా తొడ మీద కూర్చోబెట్టుకుని లాలించి బుజ్జగిస్తాడు. నాయనా ప్రహ్లాద, ఏది నీవు ఇటీవల కాలంలో నేర్చుకున్న దానిని చక్కగా చెప్పు అని అడుగుతాడు. పాత పాటే పాడాడు ప్రహ్లాదుడు. సింహాసనం మీద నుండి కిందకు దిగి శ్రీహరిని కీర్తిస్తూ చిందులు వేశాడు. విష్ణుభక్తిని మించింది లేదని చెప్పి తండ్రికి చెబుతాడు. విష్ణువును చేరుకునేందుకు నవభక్తి సూత్రాలను తెలియజేస్తాడు. కొడుకు ప్రవర్తన పట్ల చెప్పలేనంత కోపం వస్తుంది హిరణ్యకశిపునికి. ఇదేనా నువ్వు నేర్పినటువంటి విద్య అంటూ చండామార్కుణ్ణి అనేక విధాలుగా తిట్టడం ప్రారంభిస్తాడు. ఓరి బ్రాహ్మణాదమా, శత్రుపక్షం వహించి నా కొడుకును నా మీదకే ఉసిగొలుపుతున్నావా? ఇదా నువ్విచ్చినటువంటి శిక్ష? నిన్నేం చేసినా పాపం లేదురా అని అంటాడు చండామార్కుణ్ణి. క్షమించాలి దానవేంద్ర, ఆ చదువులేవి నేను చెప్పలేదు. వాటిని ప్రహ్లాదుడే తనంత తానుగా స్వయంగా నేర్చుకున్నాడు. ఇందులో నా ప్రమేయం ఎంత మాత్రం లేదు అని అంటాడు చండామార్కుడు. అవునా అని అన్నట్లుగా ప్రహ్లాదుని చూస్తాడు హిరణ్యకశిపుడు. అవునన్నట్లుగా తలాడిస్తాడు ప్రహ్లాదుడు. అంతే, ఒక్క ఉదుటిన సింహాసనం మీద నుండి లేచి ప్రహ్లాదుని విసురుగా ముందుకు తోసివేస్తాడు. వెళ్ళి దూరంగా పడినటువంటి ప్రహ్లాదుని చూస్తూ ఇలా అంటాడు. శత్రువును కీర్తించేవాడు కన్న కొడుకైనా సరే నాకు శత్రువుతో సమానం. ఈ ప్రహ్లాదుడు పదార్హుడు. తీసుకొని వెళ్ళి ఈ క్షణమై వీడిని చంపేసి రండి. చచ్చాడన్నటువంటి శుభవార్తను నా చెవిన పడవేయండి. 5 ఏళ్ల వాడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రెక్కలు విరిచి పట్టుకుపోయారు ఆ రాక్షసులు.
అతన్ని చంపేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తారు. ఏనుగుల చేత తొక్కిస్తారు, పాముల చేత కనిపిస్తారు, ఎత్తైనటువంటి కొండల మీద నుండి కిందకి తోస్తారు, ప్రజ్వలిస్తున్నటువంటి మంటల్లో పడేస్తారు, కాలకోట విషాన్ని తాగిస్తారు, అన్నానికి నీటికి దూరం చేస్తారు. ఏ రకంగా ప్రయత్నించినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం మరణించలేదు. పైగా హరినామ స్మరణతో మరింతగా బలాన్ని పుంజుకుంటాడు. క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడుతున్నాయి, దిక్పాలకులు సైతం నా సేవకులు, ఇక నీకు దిక్కెవరు, బలమెవరు అంటూ గద్దిస్తాడు. అందరికీ ఎవరి బలమో, అందరికీ ఎవరి దిక్కో ఆ విభుడే నాకు దిక్కంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, పద్మాక్షుని పూజించే చేతులు మాత్రమే చేతులు, లక్ష్మీషుని కీర్తించే నాలుకే నాలుక, దేవేశుని చూసేటటువంటి చూపులే చూపులు, నారాయణుని మొక్కేటటువంటి శిరస్సు మాత్రమే శిరస్సు, హరిని వినిపించేటటువంటి చెవులే చెవులు, మాధవుని యందు లగ్నమయ్యేటటువంటి మనసే మనసు, భగవంతునికి ప్రదక్షిణలు చేసే అడుగులే అడుగులు, ఆది పురుషుని మీద లగ్నమయ్యేటటువంటి బుద్ధి మాత్రమే సద్బుద్ధి, పరదేవతను ధ్యానించే రోజు మాత్రమే మంచి రోజు, చక్రపాణిని తెలియజెప్పేది మాత్రమే అసలైనటువంటి విద్య, విశ్వాంబరుని వివరించేవాడే సద్గురువు, వైకుంఠిని దగ్గరకు పొమ్మనేవాడే మంచి తండ్రి. అవును, లోకై రక్షాకరుడైనటువంటి విష్ణుమూర్తికి అంకితమే కాని దేనికి సార్థకత అనేది ఉండదు తండ్రి. శ్రీహరిని ప్రహ్లాదుడు కీర్తించాడని చెప్పి తట్టుకోలేకపోతాడు హిరణ్యకశిపుడు. శత్రువుని కీర్తించేవాడు కన్న కొడుకైనా సరే శిక్షార్హుడే అని అంటాడు. ప్రహ్లాదుని సంహరించమని చెప్పి మరొకసారి ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా రాజాజ్ఞను పాలిస్తూ ప్రహ్లాదుని సంహరించేందుకు నానా రకాలుగా ప్రయత్నించి అలసిపోతారు రాక్షసగణం. ప్రహ్లాదుడు మాత్రం మరణించలేదు. ఆ విషయాన్ని రాజుకు చెప్పి తమ యొక్క అసక్తతను వ్యక్తం చేస్తారు రాక్షసులు. క్షమించమన్నట్లుగా చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆశ్చర్యం! 5 ఏళ్లవాడు చావును ఎదురిస్తున్నాడా? వాడిని చూసి చావు భయపడుతుందా? వాడి దరి చేరడం లేదా? నమ్మశక్యంగా లేదే. ఏదో ఉంది, ఏదో శక్తి ప్రహ్లాదుని కాపాడుతుంది. వాణ్ణి కాపాడుతూ తనను పరిహసిస్తుంది. పిల్లాడి మీద పగ పెంచుకుని మృత్యువుకు తను చేరువు కావడం లేదు కదా అని అనుకుంటాడు హిరణ్యకశిపుడు. చాలా భయపడతాడు. ఇక సింహాసనంలో కూలబడతాడు. రాజును గమనిస్తాడు చండామార్కుడు. డీలా పడినటువంటి రాజుకు శక్తిని చేకూరుస్తున్నట్లుగా ఇలా అంటాడు. మహారాజా, మరికొన్నాళ్ళు ప్రహ్లాదుని నాకు అప్పచెప్పండి. మంచేదో చెడేదో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మరొక్క అవకాశం నాకు కలిగించండి. హిరణ్యకశిపుడుకు ఆ మాటకు అవుననలేదు, కాదనలేదు. ఏమీ అనకుండా అలా ఊరుకుంటాడు. మౌనం అంగీకారమే అన్నట్లుగా చండామార్కుడు భావిస్తాడు. ప్రహ్లాదుని వెంటబెట్టుకుని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ విధంగా కొద్ది రోజులు గడిచిపోతాయి. ప్రహ్లాదుని బుద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు. తలపట్టుకుంటాడు చండామార్కుడు. ప్రహ్లాదుని ఈ విధంగా అభ్యర్థిస్తాడు. నాయనా ప్రహ్లాద, నీ మూలంగా మా అందరి ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి. చిన్నవాడివి అయినా చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. నా మాట వినరా? ఆ హరినామస్మరణ మానుకోరా. సమాధానం లేదు ప్రహ్లాదుడి దగ్గర నుండి. నీ కుల విద్యలు నీకు నేర్పుతాను. నేర్చుకుని నీ తండ్రిని సంతోషపెట్టు. అయినప్పటికీ సమాధానం రాలేదు. నేను చెప్పినట్లుగా నువ్వు వినలేదే అనుకో, నేను ముక్కలు ముక్కలుగా చేస్తాను, ఉప్పు పాత్ర వేస్తాను అంటూ బెదిరిస్తాడు చండామార్కుడు. అయినప్పటికీ బెదిరిపోలేదు ప్రహ్లాదుడు. పైగా భగవద్భక్తిని మరింతగా పెంచుకోసాగాడు. దైవాన్ని తాను ధ్యానించడమే కాకుండా తోటి పిల్లలందరూ కూడా ధ్యానించే విధంగా చేయసాగాడు. వారందరికీ భక్తి తత్వాన్ని ఉపదేశించసాగాడు. హరికథలు వినిపిస్తూ భాగవత ధర్మాలను వారికి వినిపించడం ప్రారంభిస్తాడు. వినసొంపుగా ఉన్నటువంటి ఆ కథలను, ధర్మాలను వంటబట్టించుకుంటూ పరవశించిపోసాగారు అక్కడ ఉన్నటువంటి బాలకులందరూ. ఒకనాడు ఈ విధంగా అడుగుతారు. నీకు అసలు ఇవన్నీ ఎలా తెలుసు ప్రహ్లాద? అమ్మ కడుపులో ఉండగానే ఇవన్నీ తెలుసుకున్నావా అని అడుగుతారు. అందుకు ప్రహ్లాదుడు, అవును తెలుసుకున్నాను. అదెలా అంటే, అనేక సంవత్సరాల పాటు మందరాద్రి మీద హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు అతని చుట్టూ పుట్టలు పెరిగాయి. అతను కనిపించకుండా పోతాడు. ఇక అందరూ అతను శిథిలమైపోయి ఉంటాడు అని అనుకుంటారు. దేవతలకు ఈ సంగతి తెలిసి ఆనందించారు. అదే అదునుగా ఇంద్రుడు దానవుల మీదకు దండెత్తాడు. రాజు లేడు, తపస్సు చేసుకుంటూ అక్కడెక్కడో ఉన్నాడు. ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇంద్రుని ఎదిరించడం ఎవరి వల్ల కాదు. వెనుతిరిగి చూడకుండా పరుగు తీశారు దానవులందరూ. ఆ విధంగా తలో దిక్కుగా పారిపోయారు. ఇల్లు వాకిళ్ళు భార్యాబిడ్డలను పట్టించుకోలేదు. సొంత కాపురాలనే పట్టించుకోలేని వారు హిరణ్యకశిపుని భార్య లీలావతిని పట్టించుకుంటారా? ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక ఆమె అంతఃపురంలో ఒంటరిగా మారిపోయింది. అప్పుడు ఆమెను ఇంద్రుడు చెరబట్టాడు. ఆకాశదారులంటా తీసుకోపోసాగాడు. అప్పుడామె నిండు గర్భవతి. రక్షించేవారు లేక బోరున విలపించసాగింది.
ఆమె రోదన నారద మహర్షి వింటాడు. ఇంద్రుని వారిస్తాడు. పతివ్రతను పరపత్నిని చెరపట్టడం మహాపాపం. నా మాట విను, ఆమెను విడిచిపెట్టు అని అంటాడు. విడిచిపెట్టనుగాక విడిచిపెట్టను అంటాడు ఇంద్రుడు. మునీంద్ర, ఈ లీలావతి ఇప్పుడు గర్భవతి. దేవతలకు హాని చేసేటటువంటి హిరణ్యకశిపుని విషబీజం ఈమెలో వృద్ధి పొందుతుంది. ఇటువంటి సమయంలో ఈమెను విడిచిపెట్టడం దేవతలకు హాని తలపెట్టడమే. అందుకనే నేను విడిచిపెట్టను అని అంటాడు. ఈమె ప్రసవించే వరకు బంధించి ఉంచుతాను. ప్రసవానంతరం పుట్టినటువంటి బిడ్డను చంపి అప్పుడే ఈమెను విడిచిపెడతాను అని అంటాడు దేవేంద్రుడు. నీ ఊహ సరికాదు అని అంటాడు నారదుడు. ఇప్పుడు ఈ సాధ్వి గర్భంలో పెరుగుతున్నది నువ్వు అనుకున్నట్లుగా దేవతలకు శత్రువు కాదు, పరమ భాగవతోత్తముడు పెరుగుతున్నాడు. పాపరహితుడు అతను. అతన్ని చంపడం నీ వల్ల కాదు. నా మాట విను, లీలావతిని విడిచిపెట్టు అని చెప్పసాగాడు. అందుకు ఆలోచనలో పడతాడు ఇంద్రుడు. నా మాట మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు నారదుడు. ఉంది స్వామి, మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈమెను విడిచిపెడుతున్నాను. తీసుకొని వెళ్ళండి. లీలావతిని విడిచిపెడతాడు ఇంద్రుడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పెను ప్రమాదం నుండి తనను తప్పించి రక్షించినందుకు చేతులు జోడించి నమస్కరించి నారదముని పాదాలను ఆశ్రయించింది లీలావతి. ప్రాణభిక్ష పెట్టారు కృతజ్ఞురాలిని అన్నది. రా తల్లి రా అంటూ ముందుకు నడిచాడు నారద మహర్షి. లీలావతితో సహా తన ఆశ్రమానికి చేరుకున్నాడు నారద మహర్షి. నీ భర్త తపస్సు నుండి తిరిగి వచ్చేంత వరకు నువ్విక్కడే ఉండవచ్చు, నీకు ఎలాంటి కొరత రాదు అని చెబుతాడు. నారదమునిని సేవిస్తూ లీలావతి రోజులు గడపసాగింది. ఆమె భక్తికి మెచ్చాడు నారదుడు. ఆమెకు పరతత్వాన్ని బోధించాడు. జ్ఞానబోధను చేశాడు. నారదుని బోధనలన్నీ తల్లితో పాటుగా ఆమె గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు కూడా వింటాడు. బాగా ఆకలింపు చేసుకుంటాడు. ఈ కారణంగానే పుట్టుకతోనే ప్రహ్లాదుడు హరిభక్తుడు కాగలిగాడు. గొప్ప జ్ఞాన అయ్యాడు. ఆ జ్ఞానాన్నంతా పంచసాగాడు ఆ బాలురకు. ఆ విధంగా తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్లుగా ప్రహ్లాదుడు తానొక్కడే కాకుండా రాక్షస బాలకులందరి చేట హరినామస్మరణ చేయించడాన్ని చండామార్కుడు గమనించి కొంపలు మునిగాయి అని అనుకుంటాడు. ప్రహ్లాదుని ఆశ్రమానికి తీసుకొని వచ్చి తప్పు చేశానే అని అనుకుంటాడు. ప్రహ్లాదుని వెంట పెట్టుకుని హిరణ్యకశిపుని సమీపిస్తాడు. చేసినటువంటి తప్పును క్షమించమంటూ ఆశ్రమంలో ప్రహ్లాదుడు చేస్తున్నదంతా కూడా రాక్షసరాజుకు వివరిస్తాడు. నిజమా అంటూ కోపంతో చూస్తాడు హిరణ్యకశిపుడు. నిజమేనన్నట్లుగా సన్నగా నవ్వుతాడు ప్రహ్లాదుడు. ఆ నవ్వును భరించలేకపోతాడు హిరణ్యకశిపుడు. ఆగ్రహంతో ప్రహ్లాదుని జుట్టు పట్టుకుంటాడు. కులనాశక, నన్ను కాదని నా శత్రువైనటువంటి ఆ హరిని స్మరిస్తున్నటువంటి నిన్ను ఈ క్షణమే నరకానికి పంపిస్తాను. ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తాను. అయినా ఎవరి వెన్నుదను చూసుకొనిరా నీకింత పొగరు అని అడుగుతాడు. ఆ శ్రీమన్నారాయణుని చూసుకొని తండ్రి అని అంటాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద అంటూ గట్టిగా అరుస్తాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని విసురుగా ముందుకు తోసివేస్తాడు. ఆ విసురుబాటుకు ఇంకొకరైతే వెళ్ళి నక్షత్ర మండలంలో పడేవారు. కానీ ప్రహ్లాదుడు ఆ విధంగా పడలేదు. నిలదొగ్గుకుంటాడు. ఇలా అంటాడు, తండ్రి, నా మీద ఎందుకు కోపగించుకుంటున్నారు? చెప్పింది వినండి. నీకు నాకు సమస్త భూతకోటికి ఆ నారాయణుడే వెన్నుదన్ను. సకల లోకాలకు అతనే బలం బలగం. లోకాలన్నీ అతని సృజనే. సృష్టి స్థితి లయకారకుడు అతనే. అతన్ని కాదనుకొని అతనితో శత్రుత్వం పెంచుకోవడం అవివేకం. నా మాట విను తండ్రి. నీలోని అసుర గుణాన్ని వదులుకొని ఆ పరాత్పరుని ఆశ్రయించు. మనకంతా శుభమే జరుగుతుంది. తన ముందు శత్రువును పొగడమే కాకుండా తనకే హితబోధ చేస్తున్నటువంటి ప్రహ్లాదునిపై అంతెత్తున లేచాడు హిరణ్యకశిపుడు. శుభమా? శత్రువును తలుచుకోవడం శుభమా? ఓరి, ఎంత ధైర్యంరా నీకు? నా బల పరాక్రమాలు తెలియక నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. గురువులు నేర్పినటువంటి విద్య కాదని ఏదేదో నేర్చుకుని హరి హరి అంటావా? ఆ శ్రీహరిని తలవడం మానవా? తండ్రి, తీయమావి చిగురులు తినేటటువంటి కోకిల కొండమావి చెట్లను ఆశ్రయిస్తుందా? దట్టమైనటువంటి పాలసముద్ర అలలపై ఉయ్యాల ఊగేటటువంటి రాజహంస మామూలు జలాశయాలకు వెళుతుందా? దట్టమైనటువంటి కలువపూల పుప్పొడి మాత్రమే తినేటటువంటి తుమ్మెద ఉమ్మెత్త పూలపైన వాలుతుందా? మీరు నాకు ఎన్ని చెప్పినా వ్యర్థమే. నా మనసు ప్రతినిత్యం శ్రీహరి పాదపద్మాలయందే లగ్నమై ఉంటుందని పలికాడు ప్రహ్లాదుడు. అది విన్నటువంటి హిరణ్యకశిపుడు క్రోధంతో రగిలిపోతూ, నా శత్రువైనటువంటి శ్రీహరిని పొగిడి కోరి మరీ నీవు మృత్యువుని కౌగిలించుకుంటున్నావు. ఎక్కడరా? ఎక్కడ నువ్వు చెప్పే ఆ శ్రీహరి? చూపించు, వాడి అంతు చూస్తాను. నీ పినతండ్రిని చంపినటువంటి నాటి నుండి వాడి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను. అయినా నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఎక్కడైనా దాక్కున్నాడేమో. దమ్ముంటే బయటకు రమ్మను. నా కంట పడమను. కాళ్ళు చేతులు విరిచి కట్టగట్టి విసురుతాను అని అంటాడు హిరణ్యకశిపుడు.
శ్రీహరిని గురించి ఎంతలేసి మాటను వినవలసి వచ్చింది, అయ్యయ్యో భరించలేనే అని అనుకుంటాడు ప్రహ్లాదుడు. తప్పు అన్నట్లుగా లెంపలు వేసుకుంటాడు. చూడు ప్రహ్లాద, నాకంటే గొప్పవాడు శ్రేష్ఠుడు ఇంకెవరూ లేరు. నేనే భగవంతుణ్ణి. నన్ను కాదనుకు, నీకు పుట్టగతులుండవు అని అంటాడు. ఇక కోపాన్ని తమాయించుకునేందుకు దీర్ఘంగా నిట్టూరుస్తాడు. తర్వాత తెలివిగా ఈ విధంగా అడుగుతాడు. నా రక్తం పంచుకుని పుట్టినందుకు చిన్న సహాయం చేస్తావా నాయనా? ఆ యొక్క శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చెప్పు. శ్రీహరి ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్పను తండ్రి, అతను సర్వాంతర్యామి. ఇక్కడ అక్కడ అనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఏ పేరుతో పిలిచినా స్వామి పలుకుతాడు అని అంటాడు ప్రహ్లాదుడు. అవునా? అయితే ఈ సభామండపంలో ఈ స్తంభంలో ఉంటాడా నీ హరి? ఉన్నాడా? కోపంగా కసిగా అడుగుతాడు హిరణ్యకశిపుడు. ఉంటాడు తండ్రి, అనుమానమే లేదు. ఆ మాట చాలనుకుంటాడు హిరణ్యకశిపుడు. సింహాసనానికి ఆనించి ఉన్నటువంటి గదను అందుకుంటాడు. ఏది? చూపించు అని అంటాడు. గదతో స్తంభాన్ని గట్టిగా మోదుతాడు. స్తంభాన్ని గద తాకిన మరుక్షణమే భీషణమైనటువంటి ఘోష పుడుతుంది. బ్రహ్మాండమంతా కూడా బద్దలవుతున్నట్లుగా శబ్దమవుతుంది. ఆ శబ్దానికి భూతకోటి సమస్తం అదిరిపడుతుంది. ప్రళయం వచ్చినట్లుగా బెదిరిపోతుంది. వినవస్తున్నటువంటి ఘోరనాదాన్ని భరించలేకపోతున్నట్లుగా చేతిలోని గదను వదిలి హిరణ్యకశిపుడు చెవులు మూసుకుంటాడు. కళ్ళు కూడా మూసుకుంటాడు. మూసుకుపోయినటువంటి కళ్ళను కూడా తెరిపించే అంత కాంతి ముఖాన పడడంతో కళ్ళు తెరిచి చూస్తాడు హిరణ్యకశిపుడు. స్తంభాన్ని చీల్చుకొని శ్రీహరి నరసింహ రూపంలో బయటికి రాసాగాడు. మునుపెన్నడూ ఎవ్వరూ చూడనటువంటి భీకర రూపంలో ఇటు నరుడు కాదు, అటు మృగమూ కాదు, నరమృగేంద్ర రూపంలో శ్రీహరి బయటకు రాసాగాడు. జ్వాలల్లా మండుతున్నటువంటి కళ్ళు, ఎంతటి దాన్నైనా చీల్చి చెండాడేటటువంటి కోరలు, కత్తి అంచుకుండేటటువంటి పదునైన నాలుక, కొండ గుహల్లాంటి నోరు, వాడిగా గోళ్ళు, వంటి నిండా రోమాలు, పెనుగర్జన చేయసాగాడు నరసింహుడు. మహాకాయం, 4 చేతులు, ఆ చేతుల్లో శంఖచక్ర గదాది ఆయుధాలు, నరకేసరి రూపంలో తన ముందు ప్రత్యక్షమైనటువంటి శ్రీహరిని చూసి మృత్యువును చూసినట్లుగా భయపడ్డాడు హిరణ్యకశిపుడు. అంతలోనే తేరుకుంటాడు. వదిలినటువంటి గదాయుధాన్ని అందుకుంటాడు. గిరగిరా తిప్పుతూ నరసింహస్వామిని ఎదుర్కొంటాడు. గద స్వామిని తాకుతుంది కానీ దెబ్బ ఆయనకు తగలడం లేదు. శూన్యంలోకి గదను విసురుతున్నట్లుగా ఉంది హిరణ్యకశిపునికి. చిత్రంగా ఉంది. ఈసారి దెబ్బ తగిలి తీరాల్సిందే అని అనుకుంటాడు హిరణ్యకశిపుడు. మరింత బలంగా గదను విసురుతాడు. విసిరినటువంటి ఆ గద విసిరినట్టుగానే మాయమైపోతుంది. చేతిలో ఆయుధాన్ని కోల్పోయి తెల్లబోతాడు హిరణ్యకశిపుడు. వెనకడుగు వేయబోతాడు. అంతలో అతన్ని ఒడిసి పట్టుకుంటాడు నరసింహస్వామి. ఇక విడిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు హిరణ్యకశిపుడు. అయితే అతని వలన కాలేదు. గింజుకుంటాడు. అది రాత్రి పగలు కానటువంటి సంధ్యా సమయం. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వామివారు హిరణ్యకశిపుణ్ణి సభామండపం ద్వారా దగ్గరకు ఈడ్చుకొని పోతాడు. ద్వారం మీద కూర్చొని హిరణ్యకశిపుణ్ణి ఒడిలో పెట్టుకుంటాడు. కదలకుండా మోచేతులతో అదింపట్టి తర్వాత ఒక్కసారిగా చేతి గోలను అతని పొట్టలోకి పోనిస్తాడు స్వామి. హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరిస్తాడు. పేగులు తీసి జంధ్యంగా మెడలో వేసుకుంటాడు. నాలుక చాచి రాక్షసరాజు రక్తాన్ని జురుతాడు. హిరణ్యకశిపుణ్ణి నరహరి సంహరించాడని చెప్పి తెలుసుకొని స్వామి మీద యుద్ధం ప్రకటించినటువంటి రాక్షస గణాన్ని త్రుటికాలంలో తుదమట్టిస్తాడు. తరువాత భూమండలమంతా అదిరిపోయే విధంగా చిందులు తొక్కుతూ విలయ నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యానికి భువన భాండాలన్నీ కూడా దద్దరిల్లిపోతాయి. సముద్రాలు అల్లకల్లోలమవుతాయి. దిగ్గజాలు వణికిపోతాయి. కులగిరులు కూలిపోతాయి. సూర్యచంద్రుడు గ్రహ నక్షత్రాదులు గతులు తప్పుతాయి. నృత్యం చేసి చేసి అలసి తొలసినటువంటి స్వామి పెద్ద పెట్టిన హోంకరించి రాజసింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. స్వామి సింహాసనాన్ని అలంకరించాడని తెలిసి ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఋషులు, బ్రహ్మ మహేశ్వరుడు అందరూ అక్కడకు వస్తారు. అయితే ఏ ఒక్కరూ మహోగ్ర రూపంలో తేజరిల్లుతూ ఉన్నటువంటి స్వామి చెంతకు చేరుకోలేకపోతారు. ఆయన్ను శాంతింపచేసేందుకు అనేక విధాలుగా స్తోత్రం చేశారు. అనంతకోటి నామాలతో వేద మంత్రాలతో శ్రీహరిని స్తుతించారు. అయినా ఉగ్ర నరసింహుడు శాంతించలేదు. నరసింహస్వామిగా శ్రీహరి అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడని తెలిసింది ఇంద్రాది దేవతలకు, దిక్పాలకులకు, ఋషులకు. ఆ విధంగా అందరూ స్వామివారిని దర్శించుకున్నారే తప్ప, అనేక విధాలుగా స్తోత్రాలను చేస్తూ ఉన్నారే తప్ప స్వామిని మాత్రం శాంతపరచలేకపోయారు. అయితే భర్త ఉగ్రరూపాన్ని ఆమె ఎన్నడూ చూడలేదు కాబట్టి భయపడిపోయి లక్ష్మీదేవితో సహా దాక్కుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కలగజేసుకుంటాడు. చేతులు జోడించి నమస్కరించి నిలుచున్నటువంటి ప్రహ్లాదుని చేరదీస్తాడు. ప్రహ్లాదా, నీ తండ్రిని సంహరించడం కోసం ఇంతటి ఉగ్రరూపాన్ని ధరించినటువంటి శ్రీహరిని నీవే శాంతింపచేయాలి. ఇందుకు నీవే సమర్థుడవు. తన ఉగ్రరూపాన్ని శ్రీహరి ఉపసంహరించే విధంగా చేసే బాధ్యత నీదే అని అంటాడు బ్రహ్మ.
ఇంద్రాది దేవతలు కూడా ప్రహ్లాదుని వేడుకుంటారు. దైవాన్ని చూసి భయపడటం అవివేకం అనుకుంటాడు ప్రహ్లాదుడు. వెళ్ళి నరసింహస్వామి ముందు చేతులు జోడించి నిలుచుంటాడు. అనేక రకాలుగా కీర్తించాడు ఆయన్ని. హరికథలను గానం చేస్తాడు. తరువాత ప్రహ్లాదుని కీర్తనలకు గానానికి పరమాత్ముడు శాంతిస్తాడు. ఉగ్ర రూపాన్ని పరిత్యజించి ప్రసన్నుడవుతాడు. ప్రహ్లాదా, నీ భక్తికి మెచ్చాను, వరాన్ని కోరుకో, ఇస్తాను అని అంటాడు. నిరంతరం నిన్నే ధ్యానించే విధంగా, నీపై నా భక్తి రెట్టింపు అయ్యే విధంగా వరాన్ని ప్రసాదించు స్వామి అని అడుగుతాడు ప్రహ్లాదుడు. అనుగ్రహిస్తున్నాను. నా భక్తులలో నీవే ప్రథముడు అవుతావు. ముల్లోకాల్లోనూ పరమ భాగవతోత్తముడిగా కీర్తి పొందుతావు అంటాడు శ్రీహరి. ధన్యుణ్ణి. నన్ను కూడా నీలో చేర్చుకో స్వామి. తొందరెందుకు? రాజ్య భోగాలను అనుభవించు. నన్ను ఆరాధిస్తూ రాజ్య పరిపాలన చెయ్యి. త్వరలోనే నన్ను చేరుకుందుగాని అంటాడు శ్రీహరి. స్వామి, నాది ఒక చిన్న కోరిక. చెప్పు. నా తండ్రి చేసినటువంటి అపరాధాలన్నీ మన్నించి వారికి సద్గతిని ప్రసాదించు. తప్పకుండా. నీ తండ్రికే కాదు, నీ పితృపితామహులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. పరమ భక్తుడివి అయినటువంటి నీ పుట్టుకతో దైత్యకులం అంతా పావనమైపోయిందంటాడు శ్రీహరి. ఆ తరువాత బ్రహ్మను చూసి, బ్రహ్మ, పరమేష్ట క్రూరాత్ములకు వరాలను ప్రసాదించి లోకాలను అల్లకల్లోలం చేయకు అంటూ హెచ్చరించాడు. సరేనన్నట్లుగా తలూపాడు బ్రహ్మదేవుడు. శ్రీహరి శ్రీదేవితో సహా దేవతలందరూ అదృశ్యులవుతారప్పుడు. ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడవుతాడు. ముల్లోకాలలోనూ ధర్మం ప్రవర్తిల్లుతుంది. దేవతలు, దిక్పాలకులు వారి వారి స్థానాలను అలంకరించి ఆనందిస్తారు. భూదేవి మనోవేదన చల్లారుతుంది. ఋషులు, మునులు అవిఘ్నంగా జపతపాదులను సాగిస్తారు. యజ్ఞ యాగాదులు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి. ఆ విధంగా అనేక సంవత్సరాల పాటు ప్రహ్లాదుడు ప్రజలందరినీ చక్కగా పాలించి గొప్ప పాలకుడంటూ పేరు ప్రఖ్యాతులను సాధిస్తాడు. పరమ భాగవతోత్తముడిగా ముల్లోకాలన్నీ కూడా అతన్ని కీర్తిస్తాయి. ఎవరైతే ప్రహ్లాదుని చరిత్రను వింటారో, వినిపిస్తారో, చదువుతారో వారికి శ్రీమన్నారాయణుల వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మనందరిపై కూడా ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ఆ శ్రీహరిని మరొక్కసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.